హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే లక్ష్మీకాంత్ పాలిటీ బుక్లోని ఒక చాలా ముఖ్యమైన చాప్టర్. అదే చాప్టర్ 2, మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. తెలుగులో చెప్పాలంటే రాజ్యాంగ రచన. భారత రాజ్యాంగ రచన అనే ప్రక్రియ మన దేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన ప్రయాణం. సో ఈరోజు మనం పోటీ పరీక్షల కోసం ఈ చాలా కీలకమైన అధ్యాయాన్ని వివరంగా పాయింట్ టు పాయింట్ పరిశీలిద్దాం. మన రాజ్యాంగ నిర్మాణాన్ని తేలిగ్గా అర్థం చేసుకోవడానికి మనం ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక 6 భాగాలుగా విభజించుకుందాం. ఫస్ట్, అసలు ఈ ఆలోచన ఎలా పుట్టింది అనే దగ్గర మొదలుపెట్టి, ఆ తర్వాత అసెంబ్లీ ఎలా ఏర్పడింది, వాళ్ళు ఎలా పనిచేశారు, కమిటీల పాత్ర ఏంటి, రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది, చివరిగా దానిపై వచ్చిన విమర్శలేంటి, ఇలా ఒక ఆర్డర్లో చూద్దాం. సరే, మన మొదటి సెక్షన్కి వచ్చేద్దాం. ది ఐడియా అండ్ ద ప్లాన్. చూడండి, ఏదైనా ఒక గొప్ప పని మొదలవ్వాలంటే ముందు ఒక ఆలోచన రావాలి కదా. మరి మన రాజ్యాంగ పరిషత్ అనే ఆలోచన మొదట ఎవరికి వచ్చింది? ఆ చిన్న ఆలోచన ఒక పెద్ద డిమాండ్గా ఎలా మారింది చూద్దాం రండి. ఈ టైమ్లైన్ ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. ప్రతి డేట్, ప్రతి ఈవెంట్ గుర్తుపెట్టుకోవాలి. 1934లో ఎంఎన్ రాయ్ గారు మొట్టమొదట ఈ ఐడియా ఇచ్చారు. ఆ తర్వాత 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దీన్ని తమ అఫీషియల్ డిమాండ్గా పెట్టింది. సెకండ్ వరల్డ్ వార్ టైంలో బ్రిటిష్ ప్రభుత్వం 1940లో ఆగస్ట్ ఆఫర్ ద్వారా సరైన ఒప్పుకుంది. కానీ 1942లో క్రిప్స్ మిషన్ తీసుకొచ్చిన ప్రపోజల్స్ని ముస్లిం లీగ్ ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్లకు కావాల్సిన ప్రత్యేక దేశం గురించి అందులో లేదు. చివరికి 1946లో వచ్చిన క్యాబినెట్ మిషన్ ప్లాన్తోనే మన రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. సో ఫైనల్గా 1946లో వచ్చిన క్యాబినెట్ మిషన్ ప్లాన్తో మన రాజ్యాంగ పరిషత్ ఏర్పడిందనమాట. ఇందులో 3 చాలా ముఖ్యమైన సభ్యులున్నారు: లార్డ్ పెథిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్ మరియు ఏవి అలెగ్జాండర్. ఈ 3 పేర్లు ఎగ్జామ్స్లో తరచుగా అడుగుతుంటారు, కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మన సెకండ్ సెక్షన్కి వెళ్దాం. ఫార్మింగ్ ది అసెంబ్లీ. ఆలోచనైతే వచ్చింది, ప్లాన్ కూడా రెడీ అయింది. మరి అసలీ పరిషత్ను ఎలా ఏర్పాటు చేశారు, ఎంతమంది సభ్యులున్నారు, వాళ్ళని ఎలా ఎన్నుకున్నారు, ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం విభజనకు ముందు ఉన్న భారతదేశం మొత్తానికి కలిపి రాజ్యాంగ పరిషత్లో మొత్తం సభ్యుల సంఖ్య 389గా ఫిక్స్ చేశారు. ఈ నంబర్ను గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మరి ఈ 389 సీట్లను ఎలా పంచారో ఒకసారి చూద్దాం. ఈ టేబుల్ చూడండి. ఇందులో 296 సీట్స్ బ్రిటిష్ వాళ్ల కంట్రోల్లో ఉన్న బ్రిటిష్ ఇండియాకు, మిగిలిన 93 సీట్లు రాజుల పాలనలో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్కు కేటాయించారు. మళ్లీ ఆ బ్రిటిష్ ఇండియా సీట్లలో కూడా 292 గవర్నర్ల ప్రావిన్సుల నుండి, ఒక 4 చీఫ్ కమిషనర్ల ప్రావిన్సుల నుండి వచ్చాయన్నమాట. ఇక ఎన్నికల పద్ధతి, ఇది చాలా ముఖ్యమైన పాయింట్, జాగ్రత్తగా వినండి. ఫస్ట్, సీట్లను జనాభా బట్టి కేటాయించారు. సుమారుగా ప్రతి 10 లక్షల మందికి ఒక సీటు. సెకండ్, సీట్లను 3 కమ్యూనిటీలుగా విడగొట్టారు: ముస్లింలు, సిక్కులు మరియు జనరల్. థర్డ్, ఇది ఒక ఇండైరెక్ట్ ఎలక్షన్, అంటే ప్రజలు డైరెక్ట్గా ఓటు వెయ్యలేదు. అప్పటికే ఉన్న ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యులు ఎన్నుకున్నారు. ఇక ప్రిన్స్లీ స్టేట్స్ నుండి వచ్చేవాళ్లను నామినేట్ చేశారు. అందుకే మన రాజ్యాంగ పరిషత్ను పార్ట్లీ ఎలెక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్ బాడీ అంటారు. పాక్షికంగా ఎన్నుకోబడిన, పాక్షికంగా నామినేట్ చేయబడిన సభ. ఇది ఎగ్జామ్స్కి చాలా కీలకమైన కాన్సెప్ట్. 1946లో జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏకంగా 208 సీట్లతో భారీ మెజారిటీ సాధించింది. దీన్ని బట్టే రాజ్యాంగ రచనలో వాళ్ల పాత్ర ఎంత కీలకం కాబోతుందో అర్థమైంది. ముస్లిం లీగ్కి 73 సీట్లొచ్చాయి. అయితే ఇక్కడొక విషయం గమనించాలి. ప్రిన్స్లీ స్టేట్స్ మొదట ఈ అసెంబ్లీలో చేరడానికి ఇష్టపడలేదు. అందుకే వాళ్ల 93 సీట్లు ఖాళీగానే ఉండిపోయాయి. సరే, అసెంబ్లీ ఏర్పడింది, సభ్యులు కూడా ఎన్నికయ్యారు. ఇక పని మొదలుపెట్టాలి. మన 3వ సెక్షన్, ది అసెంబ్లీ అట్ వర్క్లో ఆ చారిత్రాత్మక సభ తన పనిని ఎలా మొదలుపెట్టిందో ఇప్పుడు మనం చూద్దాం. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం డిసెంబర్ 9, 1946న జరిగింది. ముస్లిం లీగ్ ఈ మీటింగ్ని బైకాట్ చేయడంతో కేవలం 207 మంది సభ్యులు మాత్రమే అటెండ్ అయ్యారు. ఫ్రెంచ్ వాళ్ల పద్ధతి ప్రకారం సభలో ఉన్న అందరికన్నా పెద్ద వయసున్న డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 2 రోజుల తర్వాత డిసెంబర్ 11, 1946న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను పర్మనెంట్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు.
అలాగే హెచ్.సి. ముఖర్జీ, వి.టి. కృష్ణమాచారి ఇద్దరిని వైస్ ప్రెసిడెంట్స్గా ఎన్నుకున్నారు. ఈ పేర్లు డేట్స్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. డిసెంబర్ 13, 1946న జవహర్లాల్ నెహ్రూ గారు ఒక చారిత్రాత్మక లక్ష్యాల తీర్మానాన్ని సభ ముందు పెట్టారు. ఇది కేవలం ఒక తీర్మానం కాదు, ఇది మన రాజ్యాంగానికి ఆత్మలాంటిది, ఒక ఫిలాసఫికల్ బేస్ అన్నమాట. భారతదేశాన్ని ఒక స్వతంత్ర, సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా ప్రకటించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ తీర్మానమే తర్వాత మన రాజ్యాంగ ప్రవేశికకు అంటే ప్రియాంబల్కు ఆధారంగా నిలిచింది. 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వచ్చిన తర్వాత మన రాజ్యాంగ పరిషత్ స్టేటస్లో 3 పెద్ద మార్పులొచ్చాయి. ఒకటి, అసెంబ్లీ ఒక కంప్లీట్ సార్వభౌమ సంస్థగా అంటే ఫుల్లీ సావరెన్ బాడీగా మారింది. దీనివల్ల ఏ బ్రిటిష్ చట్టాన్నైనా మార్చే అధికారం దానికొచ్చింది. 2, ఇది కేవలం రాజ్యాంగం రాసే సభగానే కాకుండా దేశానికి మొదటి పార్లమెంటుగా కూడా పనిచేసింది. 3, దేశ విభజన జరగడంతో ముస్లిం లీగ్ సభ్యులు వెళ్లిపోయారు. దాంతో సభ బలం 389 నుండి 299కి తగ్గిపోయింది. రాజ్యాంగం రాయడమే కాకుండా మన అసెంబ్లీ కొన్ని చారిత్రాత్మక పనులు కూడా చేసిందే. మే 1949లో కామన్వెల్త్లో మన సభ్యత్వాన్ని ఖరారు చేసిందే. జూలై 22, 1947న మన జాతీయ జెండాను స్వీకరించిందే. ఇక జనవరి 24, 1950న చూడండి, ఈ ఒక్క రోజే 3 కీలక పనులు చేసిందే. జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని స్వీకరించిందే. ఇంకా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను భారతదేశం మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకుంది. ఈ డేట్స్ అన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్కి చాలా ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు మనం 4వ సెక్షన్కి వచ్చేశాం. రాజ్యాంగం రాయడం అంటే ఒక పెద్ద ఇల్లు కట్టడం లాంటిది. ఒక్కరే అన్ని పనులు చేయలేరు కదా. అందుకే పనిని తేలికగా పంచుకోవడానికి మన రాజ్యాంగ పరిషత్ చాలా కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీల గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. రాజ్యాంగ పరిషత్లో మొత్తం 8 ప్రధాన కమిటీలు ఉండేవి. చూడండి, పని విభజన ఎంత చక్కగా చేశారో. కేంద్రానికి సంబంధించిన యూనియన్ పవర్స్ కమిటీకి జవహర్లాల్ నెహ్రూ హెడ్ అయితే, రాష్ట్రాలకు సంబంధించిన ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీకి సర్దార్ పటేల్ హెడ్గా ఉన్నారు. ఈ కమిటీలు వాటి చైర్మన్ల లిస్ట్ను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇది ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగే క్వశ్చన్. అన్ని కమిటీలలోకి అత్యంత ముఖ్యమైనది, హీరో లాంటిది ఏదైనా ఉందంటే అది ముసాయిదా కమిటీ, అంటే డ్రాఫ్టింగ్ కమిటీ. దీన్ని ఆగస్టు 29, 1947న ఏర్పాటు చేశారు. ఈ డేట్ చాలా ముఖ్యం, ఎందుకంటే వేరే కమిటీలన్నీ ఇచ్చిన రిపోర్ట్లను పరిశీలించి మన రాజ్యాంగం యొక్క ఫస్ట్ డ్రాఫ్ట్ను తయారు చేసే పెద్ద బాధ్యత ఈ కమిటీదే. ముసాయిదా కమిటీలో చైర్మన్తో కలిపి మొత్తం 7 సభ్యులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దీనికి చైర్మన్. మిగతా సభ్యుల పేర్లు కూడా ఇంపార్టెంట్. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే 2 సభ్యులు మధ్యలో మారారు. బిఎల్ మిట్టర్ గారి ఆరోగ్యం బాగోలేకపోతే ఆయన స్థానంలో ఎన్ మాధవరావు వచ్చారు. అలాగే డిపి ఖైతాన్ గారు 1948లో చనిపోతే ఆయన స్థానంలో టిటి కృష్ణమాచారి వచ్చారు. ఈ మార్పుల గురించి ఎగ్జామ్స్లో తరచుగా అడుగుతారు, సో జాగ్రత్త. 5వ సెక్షన్కి స్వాగతం. ఇన్నాళ్ల కష్టం ఇప్పుడు ఒక రూపానికి రాబోతుంది. రాజ్యాంగాన్ని ఎలా ఆమోదించారు, అది ఎలా జీవం పోసుకుని మనందరి జీవితాల్లోకి వచ్చింది అనే చివరి దశలను ఇక్కడ మనం చూడబోతున్నాం. దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను చదివి మన దేశానికి సరిపోయే ఒక గొప్ప రాజ్యాంగాన్ని తయారు చేయడానికి పట్టిన మొత్తం సమయం 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు. ఇదొక క్లాసిక్ ఎగ్జామ్ క్వశ్చన్, అస్సలు మర్చిపోవద్దు. రాజ్యాంగం డ్రాఫ్ట్ మీద అసెంబ్లీలో 3 సార్లు చర్చలు జరిగాయి. వాటినే 3 రీడింగ్స్ అంటారు. నవంబర్ 4, 1948న మొదటి రీడింగ్లో డ్రాఫ్ట్ను సభకు పరిచయం చేశారు. నవంబర్ 15, 1948 నుండి సెకండ్ రీడింగ్ మొదలైంది. ఇందులోనే ప్రతి క్లాజ్ మీద వివరంగా చర్చించారు. ఇక ఫైనల్గా నవంబర్ 14, 1949న 3వ రీడింగ్ మొదలై నవంబర్ 26, 1949న ఈ సుదీర్ఘ ప్రక్రియ ముగిసింది. అదే చారిత్రాత్మక రోజున మన రాజ్యాంగాన్ని ఆమోదించి చట్టంగా స్వీకరించారు. అందుకే ఈ రోజున మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఒక పాయింట్ ఉంది. అదేంటంటే ఎనాక్ట్మెంట్కి, ఎన్ఫోర్స్మెంట్కి మధ్య తేడా. నవంబర్ 26, 1949 అనేది రాజ్యాంగాన్ని ఆమోదించిన ఎనాక్ట్మెంట్ తేదీ. ఆ రోజే పౌరసత్వం, ఎన్నికల లాంటి కొన్ని ఆర్టికల్స్ అమల్లోకి వచ్చాయి. కానీ రాజ్యాంగంలోని మిగతా భాగమంతా అమల్లోకి వచ్చింది మాత్రం జనవరి 26, 1950న. ఆ రోజునే మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు ఆ డేట్ అంటే దానికొక చారిత్రక కారణముంది. 1930లో ఇదే రోజున కాంగ్రెస్ పార్టీ
పూర్ణ స్వరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంది. దానికి గుర్తుగా ఈ తేదీని ఎంచుకున్నారు. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ సెక్షన్కి వచ్చాం. ఏదైనా ఒక గొప్ప పని జరిగినప్పుడు దానికి కొన్ని విమర్శలు కూడా ఉంటాయి. మన రాజ్యాంగ పరిషత్పై ఉన్న ప్రధాన విమర్శలేంటి? అలాగే పరీక్షలకు ఉపయోగపడే మరికొన్ని ముఖ్యమైన ఫ్యాక్ట్స్ని ఇక్కడ చూసేద్దాం. మన రాజ్యాంగ పరిషత్పై కొన్ని ముఖ్యమైన విమర్శలున్నాయి. ఇది ప్రజల చేత డైరెక్ట్గా ఎన్నుకోబడలేదు కాబట్టి ఇది నిజమైన ప్రజా ప్రాతినిధ్య సభ కాదని కొందరన్నారు. ఇది బ్రిటిష్ వాళ్ల ప్రతిపాదనల వల్ల ఏర్పడింది కాబట్టి ఇది సార్వభౌమ సంస్థ కాదని కూడా విమర్శించారు. రాజ్యాంగం రాయడానికి చాలా టైం తీసుకుందని, దీన్ని డ్రిఫ్టింగ్ కమిటీ అని కూడా వ్యంగ్యంగా అన్నారు. ఇంకా ఇందులో కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఎక్కువగా ఉన్నారని, లాయర్లు, రాజకీయ నాయకులే నిండిపోయారని కూడా విమర్శలొచ్చాయి. సరే, ఇప్పుడు ఎగ్జామ్స్ కోసం కొన్ని వన్ లైనర్స్ క్విక్గా చూద్దాం. మన రాజ్యాంగ పరిషత్ యొక్క సింబల్ అంటే చిహ్నం ఏనుగు. రాజ్యాంగ సలహాదారు సర్ బిఎన్ రావ్. చీఫ్ డ్రాఫ్ట్స్మ్యాన్ ఎస్ఎన్ ముఖర్జీ. ఇక మన ఒరిజినల్ రాజ్యాంగాన్ని తన అందమైన చేతిరాతతో రాసింది ప్రేమ్ బిహారీ నారాయణ్ రైజాదా. ఇవన్నీ డైరెక్ట్ బిట్స్గా వస్తాయి. రైట్, ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ చాప్టర్లోని ముఖ్యమైన పాయింట్స్ అన్నిటినీ ఒకసారి ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం. ఇది మీ రివిజన్కు చాలా హెల్ప్ అవుతుంది. ఈ టైమ్లైన్ను ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్తో అసెంబ్లీ ఏర్పడింది. డిసెంబర్ 1946లో ఫస్ట్ మీటింగ్ జరిగింది. లక్ష్యాల తీర్మానం ప్రవేశపెట్టారు. ఆగస్ట్ 1947లో డ్రాఫ్టింగ్ కమిటీని వేశారు. నవంబర్ 1949లో రాజ్యాంగాన్ని ఆమోదించారు. చివరిగా జనవరి 1950లో రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చింది. సింపుల్. ఫైనల్గా ఎగ్జామ్స్ కోసం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఇవి. ముఖ్యమైన తేదీలు: నవంబర్ 26, 1949 రాజ్యాంగ ఆమోదం, జనవరి 26, 1950 రాజ్యాంగ అమలు. ముఖ్యమైన వ్యక్తులు: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. ముఖ్యమైన సంస్థ: 7 మంది సభ్యుల డ్రాఫ్టింగ్ కమిటీ. ముఖ్యమైన సంఖ్యలు: పట్టిన సమయం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అసెంబ్లీ బలం మొదట 389, తర్వాత 299. ముఖ్యమైన పత్రం: లక్ష్యాల తీర్మానం. ఈ పాయింట్స్ అన్నీ మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. దిస్ చాప్టర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ పాలిటీ ఎగ్జామినేషన్స్. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాను నొక్కండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.